హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనీషా, మిత్ర, దేవయాని, వివేక్ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ మీరు ఏర్పాట్లు చేయమన్నవి అన్నీ చేశాను అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దేవయాని మిత్రతో ఇలా అంటుంటుంది, నువ్వు లక్కీ కోసం మొక్కుకున్నట్టే మనీషా కూడా లక్కీ కోసం మొక్కుకుంది మిత్ర అని అంటుండగా మనీషా అయోమయంగా దేవయానిని చూస్తుండగా అవును అన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది మనీషాకి దేవయాని. ఇక మనీషా మొక్కుకుందని తెలుసుకొని మిత్ర కాస్త ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక పిల్లలిద్దరూ ఇలా అనుకుంటూ ఉంటారు, లేదు ఎలాగైనా అమ్మ ఇక్కడికి వస్తే బాగుండు, అమ్మే మొక్కు తీర్చుకుంటే బాగుండు అని ఆలోచిస్తూ ఆంజనేయ స్వామిని అడుగుదామా అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. వెంటనే ఆంజనేయ స్వామి అని పిల్లలిద్దరూ గట్టిగా అరవడంతో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగుతుండగా మా అమ్మ మొక్కుకున్న మొక్కుని మా అమ్మే తీర్చాలి, మా అమ్మ ఇక్కడికి రావాలి అని అంటుండగా తన సంకల్పం గొప్పది అయినప్పుడు విజయం తనకి బానిసవుతుంది. ఖచ్చితంగా తన సంకల్ప బలమే తనని విజయం వైపు నడిపిస్తుంది అని ఆంజనేయ స్వామి పిల్లలిద్దరికీ అభయం ఇస్తూ ఉంటాడు. మరోవైపు మత్తులో ఉన్న లక్ష్మి కూడా పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జానుతో పైకి లేపు అని అరుస్తూ ఎలాగైనా గుడికి వెళ్ళాలి, నేను మొక్కు తీర్చుకోవాలి అని అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి అక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటుందా, మనీషా ప్లాన్ రివర్స్ అవుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.